శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ చక్కటి ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మొదటి సామువేలు గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి సామువేలు గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఏలిన వాడైన దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచిస్తున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణం. నా ఏలినవాడు పంపించిన వారే నాకు కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. గమనించండి, నాబాలు ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు మాత్రమే కాదు, మాటల విషయంలో బుద్ధి లేనివాడు. గొప్ప వ్యక్తి అయినటువంటి దావీదు యుద్ధవీరుడు, గొల్యాతును చంపినటువంటి శూరుడు. ప్రియులారా, అతడు దేశానికి రాజు కూడా. అతని వద్ద 400 మంది సైనికులు ఉన్నారు. అతడు యెహోవా యందు మంచి విశ్వాసం కలిగినటువంటి భక్తిపరుడు కూడా. అవును, తన వద్ద పంపబడినటువంటి వారిని ఏ విధంగా విచారణ ఆలోచించకుండా వాడెవడు వీడెవడు అని మాట్లాడినంత మాత్రాన దేవుడు ఊరుకుంటాడా? అంతెందుకు, దావీదు ఊరుకున్నాడా? నాబాలు చివరికి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఇతడు మాట్లాడిన ప్రతి మాటను దావీదు ఆ పనివారందరూ కూడా వెళ్ళి దావీదుకు అలాగే చెప్పేశారు. అందును బట్టి నాబాలు మీదికి నాశనము కారుమబ్బల వలె వచ్చేసాయి. చివరికి అతడు భయం చేత మంచం పడ్డాడు. ఆ తర్వాత దేవుని ఉగ్రత వలన కూడా చనిపోయాడు. కాబట్టి ప్రభు బిడ్డలు పరిశుద్ధాత్మ పూర్ణులై జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. మన మాటలు ఎదుటి వాళ్ళకి దేవునికి ఇంపుగా మాట్లాడాలి. మన మాటల విషయంలో నోరు అపవిత్రమైనటువంటిదిగా చేసుకోకూడదు. మనము ప్రభు వద్ద ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థన చేసినటువంటి ఆ నోటితోనే మరి ఎలా చెడ్డ మాటలు మాట్లాడతామండి? మనం నోటిని శుద్ధి చేసుకోవాలి కదా. పరిశుద్ధమైన మాటలు దేవునితో మాట్లాడేటప్పుడు, దేవుని యొద్ద ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ మాటలు దేవుని యొద్దకు చేరాలంటే నీ నోరు ఎలా ఉండాలి? అప్పుడు దైవభక్తితో చక్కటి మాటలు మాట్లాడగలిగే విధంగా ఉండాలి. అట్టి వారి కుటుంబాలు శాంతిగా సమాధానంగా ఉంటాయి. కాబట్టి గత 3 రోజులుగా నాబాలు గురించి మనం చూసాం. నాబాలు యొక్క దుడుచుతనం బట్టి, నాబాలు యొక్క ఆ మాటలు బట్టి చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు. దావీదు మీదకి విరక్తి చెందుకు దావీదుతో విరోధం తెచ్చుకున్నాడు. అలాంటి గుణములు ఏదైనా ఉంటే కనుక ఈ ఉపవాస కూడికల్లో మార్చుకోవడానికి ప్రయత్నించమని మనవి చేస్తున్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయన ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా, నాబాలుకు కలిగినటువంటి యొక్క దుడుసుతనం ఏదైనా ఉంటే ప్రభా, ఏదైనా పొరపాట్లు ఉంటే ఈ క్షణంలోని ప్రతి వారిని మీరు క్షమించి, మన్నించి, ఆదరించి, ప్రేమించి రక్షిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.